బీహార్లో నితీష్ కుమార్ మరోమారు సీఎం కావాలని ఆశిస్తున్నారు. ప్రతిపక్షాలు ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. నిన్నటి వరకు చెట్టాపట్టాలేసుకున్న సొంత వాళ్లే నాన్సెన్స్ ఏంటి ప్రభుత్వం అంటూ జర్కిస్తున్నారు. అంచనాలు సర్వేలు ఉదరగొట్టేస్తున్నాయి. విభేదాలు వివాదాల నడుమ బిహారీలు ఉచితాలపై ఆశలు పెట్టుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అలయన్స్ తో మరోమారు బరిలోకి దిగుతున్న సూపర్ సీఎం నితీష్ ఎలా నెగ్గుకొస్తారో ఓసారి చూద్దాం. మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు గట్టి షాక్ తగిలింది. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల లిస్టుపై స్వపక్షమే విమర్శలు గుప్పించింది. నితీష్ సర్కార్ కు మద్దతు ఇచ్చినందుకు చింతిస్తున్నానని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్లు, అత్యాచారాలు లెక్కలేనన్ని అని కేంద్ర మంత్రి మండిపడ్డారు. నేరస్తుల ముందు బీహార్ యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. ప్రజలను రక్షించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నందుకు అసంతృప్తిగా ఉందని వ్యాఖ్యానించారు. నేరాల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని చిరాగ్ పాస్వాన్ నితీష్ కు జర్కిచ్చారు. రెండు 2020లో జరిగిన బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ భాగస్వామ్యంలో బీజేపీ, జనతాదళ్, యునైటెడ్ వికాస్షీల్ ఇన్సాస్, హిందుస్థానీ అవామ్ మోర్చా కూటమి 125 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి అధికారం చేజిక్కించుకుంది. ఇక నాటి ఎలక్షన్స్లో మహాగఠబంధన్ భాగస్వామ్యంలో రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, కమ్యూనిటీ పార్టీలు 110 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇక ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ లోక్ జనశక్తి పార్టీ నితీష్ కుమార్ జేడీయూకి బలమైన పోటీ ఇచ్చింది. దాని వెనుక బీజేపీ ప్లాన్ ఉందని అప్పట్లో చర్చ సాగింది. ఇతరులు 8 సీట్లు దక్కించుకున్నారు. అనంతరం నితీష్ కుమార్ బీజేపీకి మద్దతు ఇవ్వడం, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగిపోయింది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో మెజారిటీ రాకపోవడంతో ఏపీలోని టీడీపీ సాధించుకున్న 16 సీట్లు, జేడీయూ 12 సీట్లు, లోక్ జనశక్తి 5 ఎంపీ సీట్లతో నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యేందుకు కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే చిరాగ్ పాస్వాన్ కు కేంద్ర మంత్రి పదవి కూడా దక్కింది. నాటి ఎన్నికల్లోనే బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలో 5 స్థానాలు గెలిచి పాస్వాన్ పార్టీ అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుత బీహార్లోని ఎన్డీఏ ప్రభుత్వంలో చిరాగ్ పాస్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ కూడా మిత్రపక్షంగా ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతుందని కేంద్ర మంత్రి ఇప్పటికే సూచనప్రాయంగా వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా నితీష్ కుమార్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే బీహార్ రాష్ట్రంలో జరిగిన వరుస నేరాలపై ఆర్జేడీ, ఇతర విపక్షాలు నితీష్ సర్కారుపై మండిపడుతున్నాయి. పుండు మీద పుట్రలా సొంత కూటమి నుంచే కూడా విమర్శలు ఎదుర్కోవడంతో నితీష్ ప్రభుత్వం మరిన్ని చిక్కుల్లో పడినట్లయింది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ మధ్య ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు సమగ్ర సవరణ సర్వేను విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2003 తర్వాత తొలిసారిగా బీహార్ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ జరుగుతోంది. కానీ ఓటు హక్కును హరించే కుట్రగా విపక్ష నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పేదలు, మైనార్టీలు, వలస కార్మికులు తగిన పత్రాలు సమర్పించలేక ఓటర్ల జాబితా నుంచి తొలగించబడే ప్రమాదం ఉందని ఆందోళన చేస్తున్నారు. ఓట్ బందీగా ఈసీ ప్రక్రియను విమర్శిస్తున్నారు. దీనిపై ప్రధాన పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్తో పాటు మరికొన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. బంద్ కూడా నిర్వహించారు. నిరసనలను హైపిచ్ కు తీసుకువెళ్లారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కోసం ఎన్నికల కమిషన్ నియమించిన బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికి తిరిగి ఓటర్ల ధృవీకరణ చేస్తున్నారు. 7.8 కోట్ల మంది ఓటర్లను పరిశీలించేందుకు 77,000 మంది సిబ్బంది నియమించారు. ఓటర్లు 11 రకాల పత్రాల్లో ఒకటి తప్పనిసరిగా సమర్పించాల్సిన నిబంధన విధించారు. దీంతో చాలా ఓట్లు గల్లంతవుతాయనేది విపక్షాల ప్రధాన ఆందోళన. కానీ రాజ్యాంగం ప్రకారమే ఓటర్ల జాబితా సవరణ చేసే అధికారం ఉందని ఈసీ వాదిస్తోంది. కేవలం ఎన్నికల ముందు ఈ ప్రక్రియను చేపట్టడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఆధార్ కార్డును పౌరసత్వ గుర్తింపుగా పరిగణించకపోవడం వల్ల పేదలు ఇబ్బందులు పడతారని న్యాయస్థానాల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈసీ చేపట్టిన ఇంటింటి సర్వేలో బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశస్థులున్నట్లు గుర్తించారు. దీంతో సెప్టెంబర్ 30న విడుదలయ్యే తుది ఓటర్ల జాబితాలో విదేశీయుల పేర్లు ఉండవని ఈసీ స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని విపక్షాలు తప్పుపడుతున్నాయి. ఈ వివాదం బీహార్ రాజకీయాలను వేడెక్కించడమే కాకుండా ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువల గురించి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే బీహార్ సీఎం నితీష్ కుమార్ మరో ఎన్డీఏ సీఎంగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఆర్జేడీ తరపున ప్రజల్లో, మరీ ముఖ్యంగా యువతలో ఆదరణ పొందుతున్నారు. ఇక వార్తల్లో నిలిచే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ కూడా జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. కేజ్రీవాల్ కూడా బీహార్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఆప్ తరపున ఆయన పార్టీ కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీకి సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. తాజాగా కొన్ని సంస్థలు సర్వే చేపట్టాయి. అందులో ఇంక్ ఇన్సైట్ సర్వే ప్రకారం 48.9% ప్రజలు ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. మహాగఠబంధన్ కూటమికి 35.8% ప్రజలు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే 38.3% మంది తేజస్వి యాదవ్ను సీఎం అభ్యర్థిగా చూడాలనుకుంటున్నట్లు అదే సర్వేలో తెలిపారు. నితీష్ కుమార్కు 35.6%లో రెండో కేటగిరీలో ఉండడం విశ్లేషకుల అంచనాలు తారుమారు ఖాయమంటూ ప్రజల్లో టాక్ నడుస్తోంది. ఏ ఎన్నికైనా వివాదాలు, రాజకీయ వ్యూహాలు ఉండనే ఉంటాయి. బీహార్లో కూడా అదే నడుస్తోంది. చిరాగ్ పాస్వాన్ వర్సెస్ మాంఝీ మధ్య రాజకీయ పోరు అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. శ్రావణ మాసంలో మాంసాహారం వడ్డించిన వివాదంపై ఆర్జేడీ, ఎన్డీఏ మధ్య మాటల యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ పౌరుల పేర్లు ఓటర్ల జాబితాలో ఉండడం రాజకీయ దుమారానికి దారితీసింది. దీంతో ఈ దఫా ఎన్నికల్లో నితీష్కు అంత ఈజీ కాకపోవచ్చని మేధావులు, అనలిస్టుల అంచనా. కాగా కుల రాజకీయాలు, మహిళా రిజర్వేషన్లు, నిరుద్యోగం, ఉచిత విద్య, మద్యం నిషేధం వంటి అంశాలు ఈసారి ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి. మరోవైపు ఈసారి ఫలితాలను ప్రభావితం చేసే డిసైడింగ్ ఫ్యాక్టర్గా యువత ఓటు కీలకంగా మారనుంది. గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుత బీహార్ సీఎం నితీష్ గెలుపు అంత సులువు కాదని నేటి పరిస్థితులు అద్దం పడుతున్నాయి. అయితే ఏ ఎన్నికల్లోనైనా మిరాకిల్ అనే పదం ఎప్పుడూ ఉంటుంది. అదే ఓటర్ నాడిని పట్టిస్తుంది. దీంతో ఎవరికి వారు వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో అడుగులు వేయటంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది.